హాయ్ హలో నమస్తే, నా పేరు వాసు. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ పడ్డాయి బాయ్. అంటే రేపు రిలీజ్ కదా, ముందుగానే ప్రీమియర్స్ వేసుకున్నారు. రేపు పోటీ ఎక్కువ ఉందని అందుకనే ముందే ప్రీమియర్స్ వేశారు. సినిమా రివ్యూ కిందకు వచ్చేస్తే ఇంకా సినిమా ట్రైలర్లోనే మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. మెయిన్గా ఒక హీరో క్యారెక్టర్ని చూసే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఫస్ట్ ఇంట్రడక్షనే ఉంటుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఒక పెళ్లి సీన్ అని. అది చాలా అట్రాక్టివ్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అంటే సినిమా ఇంకా చాలా సాగే కొద్దీ ఇంకా చాలా బాగా ఉంటుంది అనుకున్నాము. అయితే ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజ్ చేశారు, కానీ సెకండ్ హాఫ్ డ్రాప్ అయింది బై. అంటే ఫస్ట్ హాఫ్లో ఎంత అంటే హీరోయిన్ కూడా ఉంటుంది కదా, హీరోయిన్తో రొమాన్స్లో కానీ అంటే సాంగ్స్లో పరంగా కానీ అంటే ఉన్న సాంగ్స్ అన్నీ కూడా హీరోయిన్తోనే ఉన్నాయి. హీరోకంటూ ఏం సాంగ్స్లు, ఓన్లీ హీరోయిన్తోనే అన్ని సాంగ్స్ ఉన్నాయి. ఇంకా సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే సినిమాలో ప్లస్ పాయింట్స్ చెప్పుకోవాలంటే ముందు సాంగ్స్ అనే చెప్పుకోవాలి. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేస్తే సెకండ్ హాఫ్లో కొన్ని క్యామియోస్ ఉన్నాయి. క్యామియోస్ తప్ప మనం అట్రాక్ట్ అవ్వడానికి అరవడానికి అంటే మన ప్లస్ పాయింట్గా చెప్పుకోవడానికి అంత ఎదుగా ఏం లేవు. అంటే క్యామియోస్ మాత్రం చాలా బాగున్నాయి. అందరూ ఆల్రెడీ లీక్ కూడా అయిపోయింది. ఆల్రెడీ చాలా రోజుల నుంచి న్యూస్ వస్తుంది, సిద్ధు జనాలగడ్డ అని. ఆ క్యామియో అయితే ఫిక్స్. బట్ ఇంకో క్యామియో కూడా ఉంది, సాంగ్లో వస్తారు. అది కొంచెం సస్పెన్స్ అనే చెప్పాలి, ఎవరికి తెలియకుండానే వస్తారు. ఈ 2 క్యామియోస్ మాత్రం 100% న్యాయం చేసాయి. అంటే ఫ్యాన్స్కి కిక్ ఇవ్వడానికి అవి మాత్రం చాలా యూజ్ అవుతాయి. అందుకని చెప్తున్నా, క్యామియోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి సెకండ్ హాఫ్ వరకు. ఫస్ట్ హాఫ్లో కూడా క్యామియోస్ ఎలా కానీ రవితేజ గారే అంతే చూసుకుంటారు. ఎంటర్టైన్మెంట్, హీరోయిన్తో లవ్ స్టోరీ కానీ కొన్ని హిందీ సాంగ్స్ విధంగా కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అంటే మిస్టర్ బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్ అన్ని హిందీ సినిమాలే కదా, సో బాలీవుడ్ యాక్టర్ కాబట్టి ఆల్మోస్ట్ హిందీ సాంగ్స్ చాలా వరకు పెట్టేశారు. కొంతమందికి అవి అర్థం కాకపోవచ్చు, ఓకే అవి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాబట్టి కొంచెం బాగున్నాయి. ఇంకా చూసుకుంటే హీరోయిన్తో లవ్ స్టోరీ తర్వాత ఇంకా మెయిన్ విలన్తో ఇంకా స్టార్ట్ అవుద్ది ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా ఒకటే భయ. అయితే బోర్ కొట్టేసింది, ల్యాగ్ ఎక్కువ అయిపోయింది. అంటే 2-3 విలన్స్ ఉంటే బాగుండేది, ఇంకా హీరో ఎలివేట్ చేయడానికి చాలా బాగుండేది. ఒకటే అలా కొంచెం ల్యాగ్ అనిపించేసింది. సో సినిమా అయితే మరీ బాగుందని చెప్పలేం, కానీ ఓకే డీసెంట్. టార్గెట్ కూడా 30 crores దాకా పెట్టారు ఈ సినిమాకి. నాకు తెలిసి పోటీలో అంటే వీకెండ్ పెద్దది కదా, అందులో ప్రీమియర్స్లోనే చాలా వరకు ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. దాదాపు 300 థియేటర్స్ దాకా ఉన్నాయి. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ హిట్ దాకా వెళ్ళొచ్చు అనిపించింది. సాంగ్స్ పరంగా మాత్రం అందరూ ఎంటర్టైన్ చేయొచ్చు ఖచ్చితంగా. హీరోయిన్ గ్లామరస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే హీరోయిన్ కోసం ఇంక నుంచి సినిమాకి అందరూ వెళ్తారు, ఈ పర్టికులర్ ఈమె కోసం. నిజంగానే హీరోయిన్కి నెక్స్ట్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇంకా రవితేజ గురించి పర్ఫార్మెన్స్ చెప్పుకోబోలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ స్టోరీ మీద నడిచేది కాబట్టి కొంచెం డ్రాప్ అయింది, కానీ క్లైమాక్స్లో మళ్ళీ బాగొస్తుంది. ఇంకా సిద్ధు జనాలగడ్డ క్యామియో అప్పుడైతే మనం ఇంతవరకు అతనిలో చూడని ఒక యాంగిల్ని ఈ సినిమాలో చూడబోతున్నాం. ఆ యాంగిల్ అయితే చాలా బాగుంది. సో మీరు ప్రీమియర్స్ చూస్తారో లేకపోతే రేపు రిలీజ్ అయినప్పుడు బాగుంటుంది కాబట్టి మీరు ఎలా చూశారు, మీకు ఎలా అనిపించిందో, అంటే క్యామియోస్ పరంగా మీరు ఎంగేజ్ అయ్యారా లేదా అనుకొని మీ కామెంట్ కూడా మాకు తెలపండి. అండ్ లైక్ చేయండి మా ఛానల్ని, అందుకే అందరికీ ఎక్స్పాండ్ అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో రేపు పొద్దున అప్లోడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రీమియర్స్ కదా, సో ఇప్పటికే లేట్ అయింది, రేపు మార్నింగ్ అప్లోడ్ అవుతుంది. ఓకే గాయ్స్, బై నౌ అండ్ రేటింగ్ యువర్ మై ఛానల్.